హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. మీరు కానీ మరెక్కడైనా ఆయన స్టోరీస్ ని చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 43వ భాగం. ఇన్నేళ్ల తర్వాత నీకోసం ఫోన్ చేస్తున్నానమ్మా అనుకుంటూ వణుకుతున్న చేతులతో నెంబర్ డయల్ చేశాడు శర్మ. ఎన్నిసార్లు డయల్ చేసినా నెంబర్ తగల్లేదు. నాట్ రీచబుల్ అనే వస్తుంది. ఏంటిది? ఎలాగైనా వాళ్ళని ఇక్కడికి రప్పిద్దామనుకుంటే ఇలా అయింది. ఓ 2 రోజులాగి మళ్లీ చేస్తాను అనుకున్నాడు వాసుదేవ శర్మ. గుండెల్లోని బాధని దిగమంగుతూ అభి రూమ్ నుండి బయటకొచ్చింది మను. మను వచ్చావా అంటూ నిండుగా కనిపిస్తున్న మనుని నుదుటి మీద ముద్దు పెట్టుకుని మహాలక్ష్మిలా ఉన్నావు అని అరుంధతమ్మ అంటే, పద శుక్రవారం పూజ చేద్దుగాని. ఏ దేవుడి దయనో తెలియదు కాని వాడు చాలా వరకు మారాడు. ఇందాక నువ్వే చూసావుగా, నిన్నొదిలి ఉండలేడంట. నిన్నీ రోజు నుండి తన రూంలోనే ఉండమన్నాడు. ఆ అమ్మవారికి వాడి నీ కొంగు పట్టుకుని తిరిగేలా చెయ్యమని ప్రార్థించు అని సంతోషంగా మనుని పూజగదికి తీసుకెళ్ళింది అరుంధతమ్మ. అమ్మా, నన్నెందుకిలా చేస్తున్నావు? ఇష్టం లేకుండానే నా మెల్లో ముళ్ళు పడేలా చేశావు. ఇప్పుడు నా ప్రమేయం లేకుండానే నా శరీరాన్ని అతనికి అంకితం అయ్యేలా చేశావు. నా వల్ల కావట్లేదు. గుండెల్లో ఇంత బరువు నేను మోయలేకపోతున్నాను. ఆడది దేన్నైనా సహిస్తుంది కానీ ఇష్టం లేకుండా మనసుని శరీరాన్ని అర్పించలేదు. ఎందుకు నన్నింత సందిగ్ధంలో పడేస్తున్నావు అని ప్రార్థిస్తుంటే, మను త్వరగా కానివ్వమ్మా అనడంతో పూజ పూర్తి చేసి బాధగా వెళ్లిపోయింది మను. ఉదయమనగా గదిలోకి వెళ్లిన మను సాయంత్రమైన బయటికి రానేలేదు. ఇంతలో మేడం మేడం అంటూ వచ్చింది గౌరీ. శూన్యంలోకి చూస్తూనే ఏంటి గౌరీ అంటే, జ్యూస్ అందిస్తూ ఇప్పుడు మీకెలా ఉంది? నాకేమైందని, బానే ఉన్నాను కదా గౌరీ. అది కాదు మేడం, రాత్రి మీరసలు స్పృహలో కూడా లేరు కదా, పైగా బాగా తడిచిపోయారు. జలుబేమైనా చేసిందేమోనని. షాక్గా ఈ విషయం నీకెలా తెలుసు గౌరీ అంటే, నాకెలా ఏంటి మేడం, నేనేగా మీకు డ్రెస్ చేంజ్ చేసింది అని గౌరీ అనడంతో ఒక్కసారిగా పైకి లేచి, ఏంటి నా డ్రెస్ చేంజ్ చేసింది నువ్వా? అవును మేడం, సార్ చెప్పలేదా? అది లేదులే కాని అసలేం జరిగిందో చెప్పు. నిన్న నాది నైట్ షిఫ్ట్ మేడం. ఉన్నట్టుండి సార్ కాల్ చేశారు. ఎప్పుడూ సార్ నన్ను కనీసం చూసింది కూడా లేదు. చాలా భయమేసింది. వచ్చి చూశాక అర్థమైంది ఎందుకు పిలిచారో. వర్షంలో తడవడం వల్ల స్పృహ తప్పి పడిపోయారని మీకు డ్రెస్ చేంజ్ చేయమని చెప్పి బయటికెళ్ళిపోయారు. మీరు కాన్షియస్లో లేకపోయినా ఏదో మత్తుగా మాట్లాడుతూనే ఉన్నారు. నేనే మీకు డ్రెస్ చేంజ్ చేసి హెయిర్ కూడా డ్రై చేశాను. ఆ తర్వాతే సార్ లోపలికొచ్చారు అని గౌరీ చెప్తే, నిజంగానా? నువ్వు చెప్పిందంతా నిజమేనా అని తన భుజాలు పట్టుకుని ఎగ్జైట్మెంట్తో అడిగింది మను. నిజం మేడం. ఏమైంది? అప్పటిదాకా పడిన బాధంతా దూదిపింజలా ఎగిరిపోవడంతో, గౌరీ నీకెలా థ్యాంక్స్ చెప్పాలో అర్థమవ్వట్లేదంటూ ఆమెని పట్టుకుని గిరగిరా తిప్పేస్తుంటే, ఎందుకు మేడం, అసలేమైంది? ఏమవ్వలేదులే, నువ్వెళ్ళు అని సంతోషపడింది. మేడం, ఈ మెడ మీద గాయమెలా అయ్యింది? అవును కదా, అసలు రాత్రైనా నా దగ్గరే లేకపోతే నాకీ గాయమెలా అయ్యింది? మార్నింగ్ అంతా బాడీ పెయిన్స్ ఏంటి అని మనసులోనే అనుకుంది మను. చెప్పండి మేడం, ఏమైంది? గౌరీ నువ్వెళ్ళు అని ఆమెను పంపించేసి రాత్రి జరిగిందంతా గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా ఎంతకీ గుర్తు రాలేదు మనుకి. గుర్తు రావట్లేదు. పోనీలే, రాకపోతే ఏమైంది అనుకోగానే పెదవుల మీద చిరునవ్వొచ్చేసింది. అసలతను నాకెందుకు అబద్ధం చెప్పాడు అనుకుంటూ అభి కోసం తన గదిలోకెళ్ళింది మను. అతనెక్కడా కనపడకపోవడంతో బయటకొచ్చి, గౌరీ సార్ ఇంకా రాలేదా? రాలేదు మేడం అనడంతో, సరేలే అంటూ అభి కోసం చూస్తూ హాల్లోనే కూర్చుండిపోయింది మను. గుడ్ ఈవినింగ్ అభి అంటూ హుషారుగా అభి దగ్గరికొచ్చింది ప్రీతి కౌర్. వెరీ గుడ్ ఈవినింగ్ ప్రీతి. ఇన్ని రోజుల తర్వాత నీ నుండి కాల్ రాగానే ఆగమేఘాల మీద వచ్చేశాను తెలుసా? ఓ, నా మీద నేనంటే అంతిష్టమా? పరిగెట్టుకుంటూ తన దగ్గరికొచ్చి బుగ్గల మీద ముద్దు పెడుతూ, చెప్పాలా
నీకు తెలీదా నువ్వంటే నాకు ప్రాణమని? బాగా తెలుస్తుంది. అందుకే నా కోసం చాలా కష్టపడ్డట్టున్నావు అంటూ వాల్కి ఉన్న పెద్ద టీవీ వైపు చూడగానే, కష్టపడ్డానా? ఏంటి? అంటూ అటువైపు చూసిన ప్రీతికి మొన్న పార్టీలో తను ఆల్కహాల్ మిక్స్ చేసిన వీడియో కనిపిస్తుంటే దానివైపు అభివైపు మార్చి మార్చి చూస్తూ, అది అభి, నేను నేను కావాలని చైర్లో ఊగుతూ కావాలని చేయలేదు అంటావు అంతేనా? ఏడుస్తూ, సారీ అభి, నువ్వు నన్ను దూరం పెడుతున్నావన్న కోపంతో అలా చేశాను అంతే. నీ వైఫ్ మీద నాకెలాంటి కోపం లేదు. ఈ ఒక్కసారికి నన్ను ఎక్స్క్యూజ్ చేయి ప్లీజ్. ఒక్కసారా? నీకు ఆల్రెడీ ఆ ఛాన్స్ ఇచ్చేశాను, గుర్తుందా అని గట్టిగా అరవగానే ఉలిక్కిపడి, అవును అభి, బట్ ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్నొదిలేయి. నీకు నా గురించి బాగా తెలుసు ప్రీతి, నేనెవరికైనా ఒకే ఛాన్స్ ఇస్తానని అంటూ ఫోర్స్గా పైకి లేవగానే, ప్లీజ్ అభి, ఈ ఒక్కసారికి నన్నేం చేయకు అంటుంటే తన చేతిని గట్టిగా పట్టుకున్నాడు అభి. అభి ప్లీజ్ అని ఏడుస్తున్నా దవడ బిగబట్టి, ఈ చేత్తోనే కదా కలిపావు అని చేతిని ప్రెస్ చేస్తుంటే, సారీ అభి అని ఏడుస్తున్నా వదల్లేదు అభి. ఎప్పుడో అర్ధరాత్రి ఫుల్గా డ్రింక్ చేసి సిగరెట్ స్మోక్ చేసుకుంటూ ఇంటికొచ్చాడు అభి. తను తాగి రావడం చూసి భయంగా లేచి నిలబడింది మను. తన వైపు రెక్లెస్గా ఒకసారి చూసి వెళ్ళిపోయాడు. ఇక తన దగ్గరికి వెళ్లి మాట్లాడే ధైర్యమంతా సన్నగిల్లిపోయింది మనుకి. మరుసటి రోజు ఉదయాన్నే అభి కోసం గ్రీన్ టీ తీసుకెళ్లింది మను. చేతిలో సిగరెట్ పట్టుకునేదో ఫైల్ చెక్ చేస్తున్నాడు అభిరామ్. తన ఎదురుగా కప్ పెట్టి టీ అనగానే ఫైల్ నుండి తల తిప్పి చూశాడు. స్వచ్ఛంగా నవ్వుతున్న మనుని చూడగానే లోపల ఏమనుకున్నాడో ఏమో కాని పైకి మాత్రం, వచ్చేటప్పుడు డోర్ నాక్ చేయాలని తెలీదా అని బేస్ వాయిస్తో అడిగాడు. నవ్వు దాచుకుంటూ, అంటే మీరే కదా ఈ రోజు నుండి నన్ను ఇక్కడే ఉండమన్నారు, అందుకే వచ్చాను అని కళ్ళు టపటపా ఆడిస్తూ చెప్పింది. తన వైపు తీక్షణంగా ఒకసారి చూసి, ఓ రాత్రి నిన్నేం చేయలేదని ధైర్యం వచ్చినట్టుంది కదా అంటే తలొంచుకుని కళ్ళు మాత్రం పైకెత్తి చూస్తూ, ఎందుకు అబద్ధం చెప్పారు అని అడిగింది. ఫ్యూచర్లో ఇదే జరగబోతుంది, ఇప్పటి నుండి కేర్ఫుల్గా ఉంటావని. ఆ మాటకి అర్థం కాక చూస్తుంటే, అర్థం కాలేదా? ఏదో రాత్రి వదిలేశాను కదా అని హ్యాపీగా ఫీల్ అవ్వకు. యువర్ మై వైఫ్, నిన్ను డబ్బులిచ్చి నేను కొనుక్కున్నాను కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఆ మాట మను చెవుల్లో సీసం పోసినట్టుగా అనిపిస్తుంది. రాత్రేదో స్పృహలో లేవు కదా అని వదిలేశాను. అదే నువ్వు కాన్షియస్లో ఉంటే నీ పరిస్థితి ఇంకోలా ఉండేది. కనీసం బెడ్ కూడా దిగేదానివి కాదు. అది గుర్తు పెట్టుకుని బిహేవ్ చెయ్యి, అర్థమైందా? అయిందన్నట్టు తలాడిస్తూ టీ అని కప్పు ముందుకు పెట్టుకొని, వద్దు ఇక వెళ్ళు అని ఫైల్ చూస్తున్నాడు. ఎందుకని? మీకు గ్రీన్ టీ అంటే ఇష్టం కదా, ఈ టైంలో తాగుతారు కదా. ఫైల్ క్లోజ్ చేసి తన వైపు కోపంగా చూస్తూ, అలవాటు మానేశాను అని చెప్పి కోట్ తీసుకుని ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే, ఏవండి ఏవండి అంటూ తన వెనకే వెళ్తూ ఫాస్ట్గా వెళ్తున్న అతని చెయ్యి పట్టుకుని ఆపేసింది మను. చురుగ్గా చేతివైపు మను వైపు చూడగానే భయంగా చెయ్యొదిలేసి, అది బ్రేక్ఫాస్ట్ అయినా చేసి వెళ్ళండి. వద్దు అని చెప్పి సీరియస్గా వెళ్ళిపోతుంటే వెళ్ళిన తన వైపే చూస్తుండిపోయింది మను. మను, ఏంటమ్మమ్మా నువ్వేంటే ఇక్కడున్నావు? ఏమైందమ్మా? వాడి రోజు నుండి తన దగ్గరుండమంటే నువ్విక్కడున్నావేంటి అంటే, ఆయన సరదాగా అన్నారేమో అమ్మమ్మ. సరదా లేదు, నీ మొహం లేదు. వాడు కాస్త సంధిస్తే నువ్వు అల్లుకుపోవాలి, అంతేగాని ఇలా ఉంటే ఎలా? ముందు వెళ్ళు అంటూ తనొద్దంటున్నా బలవంతంగా గదిలోకి నెట్టింది అరుంధతమ్మ. అయ్యో, ఈవిడేమో చెప్తే వినదు, ఆ బీస్టేమో ఎదురుపడద్దంటాడు. ఆ విషయం చెప్పలేను, ఏం చేయను అనుకుంటుంటే ఒక ఐడియా తట్టింది. అతనెటూ రాలేదు కాబట్టి ఈలోపు నేను నిద్రపోతాను, అప్పుడే ఇబ్బంది ఉండదు అనుకుని కామ్గా సోఫాలో పడుకుంది. ఎప్పట్లానే అర్ధరాత్రి మాన్షన్కొచ్చిన అభికి మను సోఫాలో నిద్రపోతుండడం చూసి, ఈ అమ్మాయి ఇక్కడుందేంటి అనుకొని అంతలోనే ఆ ముసల్ది పంపించుంటుంది అని ఫ్రెష్ అయి నిద్రపోయాడు. మను ఎప్పట్లా ఉదయాన్నే లేచేసరికి అభి కనపడలేదు. జాగింగ్కెళ్లాడేమో, ఈలోపు నేను వెళ్ళిపోవడం మంచిదనుకుని ఫాస్ట్గా రెడీ అయి వెళ్ళిపోయింది. ఎంతసేపైనా అభి జాగింగ్ నుండి రానేలేదు. అక్కడున్న మెయిడ్ని అభి గురించి అడిగితే, సార్ పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోయాడని చెప్పారు. అప్పుడే వెళ్ళిపోవడమేంటి
అనుకుందే కాని అంతకు మించి ఆలోచించలేకపోయింది మను. ఏమైందో తెలియదు కానీ ఆ రోజు నుండి అభి మనుని చూడ్డమే కాదు, అసలు ఇంటికి రావడమే మానుకున్నాడు. ఒకవేళ వచ్చిన ఏ అర్ధరాత్రికో మను నిద్రపోయాకొచ్చి మళ్లీ ఉదయాన్నే మను లేవకముందే వెళ్లిపోయేవాడు. దాంతో మను అసలు అభి ముఖం చూసే చాలా రోజులైపోయింది. ఇలా 1-2 కాదు, నెల రోజులు గడిచిపోయాయి. మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు కానీ మనసులో ఎక్కడో తెలియని సంఘర్షణ మొదలైంది మనుకి. ఏమైందతనికి? అసలు నేను ఆయన్ని చూసి నెల రోజులైపోయింది. ఆఫీస్ వర్క్ హెవీగా ఉంటుందా, లేదంటే నేను ఎక్కువ ఆలోచిస్తున్నానా అనుకుంటూ ఈ రోజు ఎలాగైనా మేలుకోవాలని ఆ రోజంతా మేలుకొని అభి కోసం చూసింది కానీ ఆ రోజు అభి అసలు ఇంటికే రాలేదు. ఆఫీస్లో వర్క్ హెవీగా ఉందేమో అనుకుని దాన్నక్కడే వదిలిపెట్టింది మను. అర్ధరాత్రి 2 గంటలకి సోఫాలో ప్రశాంతంగా నిద్రపోతుంది మను. ఆమెకి కలగా వచ్చి ఒక సంఘటన కలవరపెడుతుంది. పూర్తిగా రక్తపు మడుగులో రోడ్డు మీద పడిపోయాడు రామ్. అతని ఎదురుగా కనిపిస్తున్న ఫోన్లో మను ఫోటో స్క్రోల్ అవుతుంటే తన కళ్ళు ఆ ఫోన్ వైపే చూస్తున్నాయి. అతి కష్టంగా శ్వాస తీసుకుంటూ ఏ క్షణమైనా ఆగిపోయేలా ఉన్న గుండెతో మను రూపం తప్ప మను అన్న పేరు తన నుండి బయటికి రాకుండా పెదవుల అంచున మాత్రమే ఆగిపోతే కళ్ళు మూతలు పడిపోయాయి రామ్కి. అంతే, వచ్చిన కలకి భయపడిపోయి రామ్ అని మాన్షనంతా విలపడిన మను గొంతుకి మేల్కున్న వాళ్లంతా ఉలిక్కి పడ్డారు. అప్పుడే కారు దిగుతున్న అభి మను వాయిస్ కదా, ఇలా అరిచిందేంటి అనుకుంటూ పరిగెట్టినట్టే తన రూమ్ వైపు వెళ్లాడు అభిరామ్. అందరికీ తను అరిచింది మాత్రమే వినపడింది తప్ప రామ్ అనే పేరు వినపడలేదు. దాంతో అభి ఫాస్ట్గా మెట్లెక్కుతూ పైకెళ్తుంటే తన వెనకే అరుంధతమ్మ, సెక్యూరిటీ పని వాళ్ళంతా కూడా వెళ్లారు. డోర్ ఓపెన్ చేసి లైట్ ఆన్ చేసిన అభికి ఒళ్లంతా చెమటలు పట్టేసి కళ్లల్లో బెదురు భయంతో ఎక్కడో చీకట్లోకి చూస్తున్న మనును చూసి తనకేమైందో అర్థం కాలేదు అతనికి. తన పక్కనే కూర్చుని మను అంటూ తన మీద చేయి వేయబానే ఉలిక్కిపడి దూరం జరిగి తల తిప్పి అభిని చూసింది. ఏమైంది మను, ఎందుకలా అర్చావు అని గంభీరంగా అడగగానే దుఃఖం ఉప్పెనలా వచ్చేసింది. గట్టిగా అతన్ని హత్తుకుపోయి చిన్నపిల్లలా గుక్కపెట్టి ఏడుస్తుంటే ఏమైంది మను, ఎందుకింతలా ఏడుస్తున్నావు అంటున్నా మరింత గట్టిగా అతన్ని చుట్టేసి ఏడుస్తుందే తప్ప ఏమీ చెప్పట్లేదు. తన్ని దూరం జరుపుదామని చూసినా వదలకుండా పట్టుకొని భయంతో అభి భుజాల్ని గట్టిగా రక్కేస్తుంటే ఆమె చేతులు గోర్లు అతని శరీరంలో దిగబడుతున్నాయి. తన పరిస్థితి అర్థమై కూడా వచ్చిన పనివాళ్లతో డాక్టర్కి కాల్ చేయమని సైగ చేశాడు. మను, ఏదైనా కలొచ్చిందా, భయపడ్డావా అంటూ ఆమెను దూరం జరుపుతున్నా జరగనన్నట్టు తలూపుతూ అభిని వదల్లేదు మను. ఓకే ఓకే, నేనిక్కడే ఉంటాను, భయపడకు అంటూ తన వీపు మీద నిమురుతూ చూడు, నేనిక్కడే ఉన్నా, నీకే భయం లేదు కదా అంటుంటే అప్పటికి నెమ్మదిగా నిదానిస్తూ అభిని చుట్టిన తన చేతులని నెమ్మదిగా వదులు చేసింది. తన ఫేస్ని చేతుల్లోకి తీసుకుని ఏమైంది మను, ఏదైనా కలగన్నావా బెదురుగా అవునన్నట్టు తలూపుతే అది నిజమో కల తెలియట్లేదు, అంత భయపడేలా ఏ కలకన్నావే అంది అరుంధతమ్మ. అభివైపు తిరిగి అది రా అంటూ రామ్ గురించి తెప్పబోయేది కాస్త అంతలోనే తనేం మాట్లాడుతుందో అర్థమై అభి కళ్ళల్లోకి చూడగానే సీరియస్గా తననే చూస్తున్నాడతను. అప్పటికాని తనేం మాట్లాడబోయిందో అర్థం కాలేదు మనుకి. చెప్పు మను, నువ్వేదో చెప్పబోతున్నావు, నువ్వు మాట్లాడడమే నాకు కావాలి అని అభి అంటుంటే పదే పదే యాక్సిడెంట్ కళ్ళ ముందు కనిపిస్తుంటే కళ్ళు మసకలు కమ్ముతూ స్పృహ తప్పి పడిపోయింది మనస్విని. ఎంతలా అతను కదులుస్తున్నా స్పృహలోకి రాకపోవడంతో మనుని 2 చేతులతో ఎట్టుకుని బెడ్ మీదకి చేర్చాడు అభిరామ్. కాసేపటికి డాక్టర్ రావడంతో మనుకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. ప్రాబ్లం ఏమీ లేదు సార్, దేనికో బాగా భయపడినట్టున్నారు, ఇంజెక్షన్ చేస్తాను, నిద్రపోనివ్వండి, మెడిసిన్స్ కూడా అవసరం లేదు అని చెప్పి ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోయాడు డాక్టర్. విన్నారు కదా ఫ్రెండ్స్, మనుని పూర్తిగా దూరం పెడుతున్నాడు అభిరామ్. ఎందుకు అనేది తెలీదు, మనునే తెలుసుకోవాలి. రామ్ ఎక్కడున్నాడు? అతనికి జరిగిన యాక్సిడెంట్ పదే పదే మను కళ్ళ ముందు కలగా కనిపిస్తుంది. ఈ విషయం అభికి తెలిసే ఎలా రియాక్ట్ అవుతాడు అనేది తదుపరి ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మెంబర్షిప్లో ఉంది. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి మెంబర్షిప్లో జాయిన్ అయ్యి
నాకు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.